హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. గుడ్ న్యూస్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పీఆర్సీ సీఎం ఆమోదం. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక అంశాలపై ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితి నెలకొనింది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఏప్రిల్ 2026 వరకు రావాల్సినటువంటి అన్ని రకాల బకాయిలను, అరియర్స్‌ను విడతల వారీగా అయితే చెల్లిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ మరియు ఇతర నగదు రూపంలో అందాల్సిన ప్రయోజనాలను ఒకేసారి కాకుండా కొన్ని వాయిదాలలో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ యొక్క నిర్ణయానికి ఆమోద ముద్ర పడినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు వచ్చేసరికి నిధుల విడుదల జరగకపోవడం గమనార్హం. దీనివల్ల పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం, అలాగే సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు తమ ఇంటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. అందుకే ఈ బకాయిల మొత్తాన్ని కూడా తక్షణమే ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించాలని ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాయి. మరోవైపు కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అమలు కావడానికి సమయం పడుతూ ఉండటంతో అంతవరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సాధారణంగా కొత్త పీఆర్సీ వచ్చే ముందు ప్రభుత్వం కొంత శాతాన్ని ఐఆర్ రూపంలో జీతానికి అదనంగా ఇస్తుంది. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇప్పటికే 4 విడతల కరువు భత్యం, డీఏ వాయిదాలు పెండింగ్‌లో ఉండటం పరిస్థితిని తీవ్రత ఎంత అనేది మనకు తెలియజేస్తోంది. అయితే ఈ 4 డీఏలు గూడా కలిస్తే ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు అంటే పెరుగుదల వస్తుంది. కానీ అవి కేవలం కాగితాలకే పరిమితం కావడం వల్ల ఉద్యోగులు ప్రతి నెల ఆర్థికంగా అయితే నష్టపోతూ ఉన్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య ఒక కీలకమైన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సర్వీస్ నిబంధనలు మరియు వేతన సవరణకు సంబంధించి లోతైన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులను కాపాడటంలో ప్రభుత్వం వెనుకడుగు వేయకూడదని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా 30% ఐఆర్‌తో కూడినటువంటి అధికారిక ప్రకటన తక్షణమే రావాలని, లేని పక్షంలో తన నిరసనను మరింత ఉధృతం చేస్తామనైతే వారు హెచ్చరించారు. అయితే ఈ చర్చల్లో భాగంగా పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్ల సమస్యలు కూడా ప్రధానంగా ప్రస్తావనకైతే వచ్చాయి. వారికి రావాల్సిన బెనిఫిట్స్ అనేవి నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టార్జితమైన జీతభత్యాల విషయంలో రాజీ పడకూడదని ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకుని ముందుగా ఉద్యోగ వర్గాలకు ఇవ్వాల్సిన బకాయిలను క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ 30% ఐఆర్ మరియు పెండింగ్‌లో ఉన్న 4 డీఏల విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని లక్షలాది మంది ఉద్యోగులు అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ న్యాయమైన కోరికలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమావేశం ద్వారా అయితే స్పష్టమైంది.